ఇంట్లో ఏసీ. పక్షుల గ్రామంలో ఆ రోజు ఎండాకాలం వేడి మరీ ఎక్కువగా ఉంది. ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నట్లుగా ఉంది. చెట్ల నీడ కూడా వేడి ఆవురలతో ఉడుకుపోతుంది. పక్షులన్నీ వేడి తట్టుకోలేక గిలగిలా కొట్టుకుంటున్నాయి. ఈ తాపం నుండి పక్షులను ఎలా కాపాడాలో చర్చించడానికి ఊరి పెద్ద మాహి అందర్నీ పెద్ద మర్రి చెట్టు కిందకి పిలిచింది. పక్షులారా, అందరూ నా మాట శ్రద్ధగా వినండి. ఈ రోజు ఎండాకాలం వేడి మనల్ని ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. చెట్టు కింద కూర్చున్నా కూడా వేడి గాలి తగులుతుంది. ఎవరు తమ గూళ్ళల్లో ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ ఈ వేడికి నీరసించిపోతున్నారు. ఈ ఎండల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎవరికైనా కొత్త ఆలోచన తడుతుందా? అవును మహిగారు, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఈ వేడికి నా తెల్లటి ఈకలు మాడి నల్లగా అయిపోతున్నాయి. నా ఒళ్ళంతా చెవట పట్టేసి నా చర్మంలో ఉన్న నిగారింపు పూర్తిగా పోతుంది. నేను రోజు తేనె పూసుకుంటున్నా కూడా ఈ ఈకలు రాలిపోతున్నాయి. నాకు ఎప్పుడూ చల్లగా ఉండే ప్రదేశం కావాలి, లేకపోతే నా అందమంతా నశించిపోతుంది. నీ అందం కూడా ఆపే లూసీ. ఇక్కడ నా గొంతు ఎండిపోయి ఊపిరి పీల్చడం కూడా కష్టంగా ఉంది. ఈ వేడిగాలికి నా ఒళ్ళంతా మసిమారిపోతుంది. నేను పాడే పాటలు పూర్తిగా ఆగిపోయాయి. నాకు చాలా ఏడుపు వస్తుంది మహిగారు. నిజమే మహిగారు, నా కొడుకు బన్ను అస్సలు నిద్రపోవడం లేదు. వాడి ఒళ్ళంతా ఉడికిపోతుంది. నేను ఎంత పెద్ద ఆకులు తెచ్చి విసిరినా ఆ గాలి కూడా నిప్పులాగా తగులుతుంది. వాడు ఆకలితో వేడితో చాలా నీరసం అయిపోయాడు. అవునా అండి, నాకు చాలా భయంగా ఉంది. మన ఎండు పుల్లల గూడు లోపలికి వెళ్ళాలంటే నాకు మంటగా అనిపిస్తోంది. నన్ను కాపాడండి ఆంటీ. అమ్మా, నాకు కూడా చాలా ఉడుకుగా ఉందమ్మా. నాకు చాలా చెమటొస్తుందమ్మా. మనం ఎక్కడికైనా చల్లటి ప్రదేశానికి వెళ్ళిపోదామా అమ్మా? ఈ వేడి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. నన్ను చల్లిగా ఉండే చోటుకి తీసుకెళ్ళమ్మా. మహిగారు, ఎవరు కంగారు పడకండి. ఈ వేడి నుండి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. నేను నా పెద్ద గూడు లోపల ఒక ఏసీ తయారు చేద్దామని అనుకుంటున్నాను. అది తయారయ్యాక మన ఊర్లో ఎవరికి వేడే అనిపించేదే లేదు. ఏసీయా అంటే ఏంటి చిచ్చు? అదెలా ఉంటుంది? మనుషులు వాడేది మనం ఎలా వాడతాం? నేను చెప్పేది మనుషుల ఏసీ గురించి కాదు కొని, నా ఏసీ అంటే ఆకుల చల్లదనం. మనం పెద్ద లోతైన వెదురు బద్దలని తీసుకొని వచ్చే వాటి లోపలంతా తడి నాచు పెడదాం. ఆ వెదురు బద్దల చివర పెద్ద తామర ఆకులు కట్టి గాలి ఆకులు గుండా తడి నాచు గుండా లోపలికి వచ్చేలా చేద్దాం. అప్పుడు బయట ఎంత వేడి గాలున్నా లోపలికి వచ్చేసరికి మంచు కొండలాగా చల్లగా అయిపోతుంది. వా చిచ్చు, నీ తెలివి చాలా గొప్పది. ఈ ఆలోచన చాలా కొత్తగా అద్భుతంగా ఉంది. కానీ అది తయారు చేయడం చాలా కష్టం కదా. అంత పెద్ద ఏసీ ఎవరి కోసం చేస్తావు? కష్టమైనా పర్వాలేదు మహిగారు. మన ఊరి పక్షులందరికీ నా ఇల్లు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. నేను నా ఇల్లు చాలా పెద్దదిగా కట్టుకున్నాను. నేను నా గూడు లోపల ఈ ఏసీని పెడతాను. ఈ ఎండాకాలం అంతా అందరూ నా ఇంటికి వచ్చి హాయిగా చల్లగా నిద్రపోవచ్చు. అందరి ఆనందమే నా ఆనందం. అమ్మా, నువ్వు చాలా గ్రేట్ అమ్మా. నీ ఆలోచన సూపర్ గా ఉంది. నేను నీకు ఆ వెదురు బద్దలు తేవడంలో సహాయం చేస్తానమ్మా. మనము అందరి కోసం పెద్ద ఏసీ తయారు చేద్దామమ్మా. చిచ్చు, నీ మంచి మనసుకు మేమెప్పుడు రుణపడి ఉంటాం. నువ్వు అందరి గురించి ఎంత బాగా ఆలోచించావు. నేను బుజ్జి కలిసి నీకు అడవి లోతుల్లో నుండి తడి నాచు తెస్తాము. అమ్మా, నేను చాలా తడి నాచు తెస్తానమ్మా. అప్పుడు మన ఏసీ చాలా చల్లగా ఉంటుందమ్మా. నేను కూడా చిచ్చు అత్త ఇంట్లో నిద్రపోతానమ్మా. మేము కూడా ఖాళీగా ఉండం చిచ్చు. నేను పన్ను కలిసి వెళ్ళి చాలా పొడవాటి అడవి తీగలు, పెద్ద తామరాకులు తీసుకొని వస్తాం. మన ఏసీకి అవి చాలా అవసరం. మరి నేను కుహు ఏం చేయాలి చిచ్చు? నేను కూడా ఈ ఏసీ కోసం పని చేస్తాను. అందరి కోసం నేను కష్టపడడానికి సిద్ధం. చాలా సంతోషం లోసే. నువ్వు మరియు కుహు కలిసి పెద్ద ఆకులలో చాలా నీళ్లు తీసుకురండి. ఆ నీళ్లను మనం తడి నాచు మీద చల్లాలి. అప్పుడే చల్లటి గాలి వస్తుంది. అందరూ ఉత్సాహంగా పనుల్లో నిమగ్నమయ్యారు. చిచ్చు మరియు చిన్ను చాలా వేగంగా అడవి చివర ఉన్న వెదురు పొదల దగ్గరికెళ్లారు. అక్కడ రాలిపడి ఉన్న లోతైన వెదురు బద్దలని వెతికి తెచ్చారు. అప్పటికి తుని పుచ్చి తడి నాచు తెచ్చి పెట్టారు. అందరూ వచ్చేసారా? రండి, మనం ఏసీ నిర్మాణం మొదలు పెడదాం. తుని, ముందు మనం ఈ తడి నాచుని వెదురు బద్దల లోపలంతా దట్టంగా కుక్కుదాం. ఈ నాచు నీళ్లను చాలాసేపు నిల్వ ఉంచుకుంటుంది. సరే చిచ్చు. బుజ్జి, నువ్వు ఆ తడి నాచు తెచ్చి ఇక్కడ పెట్టు. చిచ్చు చెప్పిన విధంగా మనం లోపలంతా నింపుదాం. ఇదిగో అమ్మా, తడి నాచు తెచ్చాను. ఇది ఇప్పుడే చాలా చల్లగా ఉందమ్మా. తడి నాచు నింపిన తర్వాత చిచ్చు తన తెలివితో ఆ వెదురు బద్దలని తన ఇంటి ద్వారం దగ్గర తీగలతో గట్టిగా కట్టింది. ఆ చోట ఆ తీగని కొంచెం గట్టిగా లాగో. వెదురు బద్దలు ఊడిపోకుండా గట్టిగా కట్టాలి. ఇప్పుడు బయట గాలి ఈ వెదురు బద్దల గుండా తడి నాచుకుండా మాత్రమే లోపలికి రావాలి. లాగుతున్నాను చిచ్చు. నువ్వు చాలా అందంగా నేర్పుగా సెట్ చేస్తున్నావు. నీ తెలివి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆగండి చిచ్చు, నేను కుహు తెచ్చిన నీళ్లను ఈ తడి నాచు మీద జల్లుతాము. అప్పుడు ఇది ఇంకా చల్లగా మారుతుందిగా. లూసీ మరియు కుహు కలిసి తెచ్చిన ఆ నీళ్లను ఆ తడి నాచు పైన చల్లారు.
ఇప్పుడు చిచ్చు తన తెలివితో వెదురు బద్ద బయటవైపు పెద్ద తామరాకులను ఒక గరాటులాగా కట్టింది. ఇప్పుడు చూడండి, బయట వీచే వేడి గాలి ఈ తామర ఆకుల గరాటు గుండా వెళ్ళి ఆ తడి నాచు తగిలి చాలా వేగంగా మరియు చల్లగా నా ఇల్లు లోపలికి వస్తుంది. ఇప్పుడు అందరూ నా ఇంటి లోపలికి వెళ్ళి కూర్చోండి. మన ఏసీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. అందరూ ఒక్కొక్కరిగా చిచ్చు కూడు లోపలికి వెళ్లారు. లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. బయట సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నా లోపలికి ఆ వెదురు బద్దల గుండా వస్తున్న గాలి మంచు కొండ మీద ఉన్న గాలిలాగా చాలా చల్లగా హాయిగా ఉంది. అమ్మా, ఇక్కడ చాలా చల్లగా ఉందమ్మా. నాకు అస్సలు ఉడుకుగా లేదమ్మా. ఈ గాలి చాలా ఫోర్స్ గా కూడా వస్తుందమ్మా. నేను ఇక్కడే నిద్రపోతానమ్మా. అవును పుచ్చి, ఈ చల్లదనమంతా చిచ్చు తయారు చేసిన ఏసీ వల్లే వచ్చింది. చిచ్చు, నీ తెలివి నీ కష్టం వల్ల మన అందరి ప్రాణాలు నిలబడ్డాయి. నీ ఇల్లిప్పుడు ఒక చల్లటి గుహలాగా మారిపోయింది. ఆహా, నా ఒళ్ళంతా ఎంత హాయిగా ఉందో. ఈ ఈగలకు మళ్ళీ ప్రాణం వచ్చింది. ఈ చల్లటి గాలికి నా చర్మం కూడా చాలా అందంగా మారిపోతుంది. ఈ ఏసీ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ చిచ్చు, నువ్వు చాలా గొప్పదానివి. నా గొంతు మసి కూడా పూర్తిగా తొలగిపోయింది. ఈ చల్లటి గాలికి నాకు ఇప్పుడే పాట పాడాలని ఉంది. చిచ్చు, నీ వల్ల నా పాటలు మళ్ళీ బ్రతికాయి. నీ ఇల్లు వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. అంటే నాకు కూడా చాలా హాయిగా ఉందంటే. నా ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. నా నీరసం అంతా పోయింది. నీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేం చిచ్చు. నువ్వే లేకుంటే ఈ ఎండలకి మేము మాడిపోయేవాళ్ళం. అందరి కోసం నీ ఇంటిని ఇలా తెరిచి ఉంచడం నీ మంచి మనసుకు నిదర్శనం. కాని కొద్దిసేపటికి గాలి తగ్గిపోయింది. లోపలికి చల్లటి గాలి రావడం ఆగిపోయింది. అందరూ మళ్ళీ కంగారు పడ్డారు. అయ్యో చిచ్చు, గాలి ఆగిపోయింది. లోపలికి చల్లటి గాలి రావడం లేదు. ఇప్పుడు ఎలా? మళ్ళీ వేడి పెరిగిపోతుంది. ఎవరు కంగారు పడకండి. గాలి ఆగిపోతే మనం గాలిని సృష్టిద్దాం. చిన్నో, తీసుకురా ఆ పెద్ద అరిటాకును. నేడు మరియు చిన్ను వంతుల వారీగా బయట నుండి ఆ వెదురు బద్దల లోపలికి గట్టిగా గాలి విసురుతామో అప్పుడు ఏసీ కంటిన్యూస్ గా పనిచేస్తుంది. తెచ్చానమ్మా, నేను కూడా గట్టిగా విసురుతానమ్మా. అందరికీ చల్లటి గాలి ఇస్తాను. కాదు చిచ్చు, నువ్వు ఒక్కదానివే అంత కష్టపడకూడదు. మనమందరం 1 గంట పాటు వంతుల వారీగా బయట నుండి ఆకులతో విసురుదాం. అప్పుడు లోపలికి ఎప్పుడు చల్లటి గాలి వస్తూనే ఉంటుంది. ఎవరికి అలసట రాకుండా ఉంటుంది. మహిగారు చెప్పింది కరెక్ట్. నేను ముందు విసురుతాను. అందరూ లోపలికెళ్ళి హాయిగా నిద్రపోండి. చాలా సంతోషం మహిగారు. మీ అందరి సహకారంతో మన ఏసీ పూర్తిగా సక్సెస్ అయింది. ఆ రోజు నుండి పక్షుల గ్రామంలో ఎవరికీ ఎండ భయం లేదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా అందరూ వంతుల వారీగా విసురుకుంటూ చిచ్చు ఇంట్లో ఉన్న ఏసీ లోపల హాయిగా ఖుషిగా ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ గడిపేవారు. చిచ్చు చూపించిన తెలివితేటలకు ఆమె సహాయ గుణానికి ఊరంతా ఆమెను ప్రేమతో గౌరవంతో చూసేవారు. ఈ కథలోని నీతి ఏంటంటే, తెలివిగా ఆలోచించి అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి కష్టమైన సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు. ఇతరులకు సహాయం చేయాలి అనే ఒక మంచి మనసు ఎప్పటికీ అందరికీ ఆనందాన్నిస్తుంది. పక్షుల గ్రామంలో మధ్యాహ్నం ఎండలు బగబగా మండిపోతున్నాయి. అందరూ మహిగ్రద్ద చెట్టు కింద నీడలో కూర్చొని ఆయాసపడుతున్నారు. మిత్రులరా, ఈ సంవత్సరం ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి. చెట్టు ఆకులు కూడా రాలిపోతున్నాయి. ఈ వేడికి మనం ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం. ఏదైనా కొత్త ఆలోచన చెయ్యాలి, లేకపోతే మనమంతా ఈ ఎండకి రోస్ట్ అయిపోతాం. లూసీ పౌరం, హో మై గాడ్, నా పింక్ ఫెదర్స్ అన్నీ ఈ ఎండకి బ్లాక్ గా అయిపోతున్నాయి. నా బ్యూటీ అంతా పాడైపోతుంది. నాకు చాలా ఉక్కపోతగా ఉంది బహిగారు. నాకైతే ఫ్రిడ్జ్ లో దూరిపోవాలనుంది. నా కొత్త ఫెయిర్నెస్ క్రీమ్ కూడా ముఖం మీద కరిగిపోతుంది. అయినా ఏసీలు కొనుక్కునే స్తోమత మనకు లేదు కదా. అవును లూసీ, కానీ మనం బ్రతకాలంటే ఏదో ఒకటి చేయాలి. పిల్లలు ఎండలకి తట్టుకోలేకపోతున్నారు. మా బుజ్జి పాప రోజు నీరసపడిపోతుంది. కనీసం ఆడుకోవడానికి కూడా బయటకు వెళ్ళలేకపోతున్నారు. కుహుబాతు, నాకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. నేను చెరువులో హాయిగా ఈత కొడుతున్నాను. నాకు సూపర్ ఐడియా వచ్చింది. మనం అందరం చెరువు మీద తేలే గ్రామం కట్టుకుందామా? తామర ఆకుల మీద చిన్న చిన్న ఇల్లులు కట్టుకుంటే చాలా చల్లగా ఉంటుంది. ఆకులు వాటర్ ప్రూఫ్ కాబట్టి నీళ్లు లోపలికి రావు. వావ్, ఇది చాలా మంచి ఐడియా కుహు. తామరాకులు పెద్దగా ఉంటాయి. వాటి మీద పుల్లలతో లైట్ వెయిట్ గా ఇల్లు కట్టుకోవచ్చు. మా బండుగడికి చెరువు అంటే చాలా ఇష్టం. మనం నీళ్ళల్లోనే ఆడుకోవచ్చు. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, చెరువు మీద ఇల్లా? మీరంతా పిచ్చి పక్షులు. గాలొస్తే ఆ తామరాకులు ఎగిరిపోతాయి. చిన్న అల వస్తే ఇల్లు బోల్తా పడుతుంది. కానీ నాకు ఈ ఐడియా బాగా నచ్చింది. ఎందుకంటే నేను అందరికంటే పెద్ద ఇల్లు, అదే ఫ్లోటింగ్ ప్యాలెస్ కడతాను. అప్పుడు ఆ చెరువుకి నేనే రాణినవుతాను. చిచ్చు, చెరువు మీద ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. చాలా లైట్ వెయిట్ వస్తువులతో కట్టాలి.
నీళ్ళలో బరువు వేస్తే మునిగిపోతుంది. జాగ్రత్త, నీ పిచ్చి ప్లాన్స్ వేయకు. నా ఇంజనీరింగ్ గురించి మీకు తెలియదులే మహి గారు. మీరు చూస్తూ ఉండండి. నా ప్యాలెస్ మొత్తం మీ ఇళ్ళంతా దోమల్లాగా కనిపిస్తాయి. నా ఇల్లు గాలికి కదలని కోటలాగా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలు. అందరూ చెరువు దగ్గర ఇల్లులు కడుతున్నారు. తుని, చోటు వాళ్ళ ఇల్లులు చిన్న పుల్లలు ఆకులతో చాలా అందంగా లైట్ గా తయారు చేశారు. చిచ్చుకాకి మాత్రం చిన్ను చేత పెద్ద పెద్ద రాళ్లు, గట్టి బురద మోసుకొచ్చి కడుతుంది. చిన్నుకాకి ఆయాసపడుతూ రాళ్లు మోస్తూ, అమ్మో, ఈ రాళ్ళు చాలా బరువుగా ఉన్నాయి. నా రెక్కలు విరిగిపోతున్నాయి. ఈ బురద కంపు కొడుతోందమ్మా. మనం తామరాకు మీద పడుతున్నాం. నీళ్ళలో రాళ్ళు వేస్తే మునిగిపోతాయి కదమ్మా. మనం కూడా తుని ఆంటీలాగా పుల్లలతో కడుదామమ్మా. చిచ్చుకాకి కోపంగా, నార్మయ్యరా ఎదవా, రాళ్ళేస్తేనే ఇల్లు స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ తుని కట్టేది ఒక గాలి వస్తే ఎగిరిపోయేలా ఉంది. నేను 3 ఫ్లోర్లు ఇల్లు కడతాను, నువ్వు ఇంకా రాళ్ళు తీసుకునిరా. మనం అందరికంటే గొప్పగా ఉండాలి. బుజ్జి పిచ్చుక చెరువులో తేలుతున్న వాళ్ళ ఇంటి నుండి, ఒరే చిన్ను, రారా, మా ఇల్లు చూడు ఎంత చల్లగా ఉందో. మనం ఈత కొట్టాం. మా ఇంట్లో గాలి భలే వస్తుంది. అవునరా చిన్నుగా, మేము ఆకులతో ఇల్లు కట్టాం. నేల మీద పడవలాగా తేలుతోంది. ఒరే చిన్నగా, వాళ్ళతో మాట్లాడుకో. వాళ్ళు మన పెద్ద ఇల్లు చూసి కుళ్ళుకుంటున్నారు. నువ్వు తొందరగా బురద తెచ్చి ఈ రాళ్ళకు పోయి మన ప్యాలెస్ రెడీ అవుతుంది. చిచ్చు, నీళ్ళల్లో బరువేస్తే మునుగుతుంది. అది సైన్స్. కాస్త ఆలోచించు. తామరాకు అంత బరువు తట్టుకోలేదు. నేను చెప్పేది విను. ఇల్లు మునిగిపోతుంది. నీ సైన్స్ నాకెందుకుతోనే? నాది కాకి సైన్స్. బరువు ఉంటేనే గాలికి ఎగరకుండా ఉంటుంది. నీ ఏడుపు నాకు తెలుసులే. నా ఇల్లు చూసి నీకు జలస్ గా ఉంది. నేను ఎవరి మాట వినను. సాయంత్రం 6 గంటలు. అందరి ఇల్లులు చెరువు మీద అందంగా తేలుతున్నాయి. చాలా చల్లటి గాలి కూడా వస్తుంది. అందరూ హాయిగా వాళ్ళ ఇళ్లల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. చిచ్చుకాకి తన బరువైన రాళ్ల ఇంట్లో కూర్చొని గర్వంగా చూస్తుంది. ఓ మై గాడ్, ఇదసలు వెనిస్ సిటీ లాగా ఉంది. నా స్కిన్ కి ఈ చల్లటి గాలి చాలా మంచిది. ఇక్కడ కూర్చొని చూస్తుంటే ప్యారిస్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. నా ఫ్రెండ్స్ కి వీడియో కాల్ చేసి చూపిస్తాను. కుహు, నీ ఐడియా సూపర్ అసలు. అవును లూసీ, నేను ఈత కొడుతూ మీ ఇళ్ళకి వచ్చి మాట్లాడి వెళ్ళొచ్చు. ఇది మన చెరువులో గ్రామం. ఎండ బాధ అస్సలు లేదు. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, హలో అందరూ, నా చిచ్చు ఫ్లోటింగ్ ప్యాలెస్ చూసారా? అందరికంటే ఎత్తుగా పెద్దగా ఉంది. మీరంతా నా కింద ఉన్నట్లున్నారు. నా ఇంటి బాల్కనీలో నుండి చూస్తుంటే మీరు చీమల్లాగా ఉన్నారు. మహిగ్రద్ద దూరం నుండి చూస్తూ, చిచ్చు, నీ ఇల్లు కొద్దిగా కిందకి వెళ్ళిపోతున్నట్టుంది. ఆ తామరాకు బరువుకి నీళ్ళల్లోని మునిగిపోతుంది. ఇప్పుడైనా బయటకొచ్చేయ్. నీ ప్యాలెస్ కృంగిపోతుంది. మహిగారు, మీరెప్పుడు నా మీద నెగటివ్ గానే మాట్లాడతారు. నా ఇల్లు టైటానిక్ లాగా స్ట్రాంగ్ గా ఉంది. ఏం కాదు, అది కృంగడం లేదు. నీళ్లకు అడ్జస్ట్ అవుతుంది అంతే. రాత్రి 10 గంటలు. అందరూ హాయిగా నిద్రపోతున్నారు. చిచ్చుకాకి ఇంట్లో మాత్రం నీళ్లు లోపలికి రావడం మొదలైంది. బరువైన రాళ్లు నీళ్లలోకి లాగేస్తున్నాయి. చిన్నుకాకి నిద్రలేచి భయంతో, అమ్మో అమ్మో, లే అమ్మా, మన ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నా కాళ్ళు తడిసిపోయాయి. ఇల్లంతా చెరువులాగా అయిపోయింది. చిచ్చుకాకి కళ్ళు నిలుపుకుంటూ, ఏమి ప్రాణి గోళ, నీళ్ళు రావడం ఏంటి? అమ్మా, ఏంటి ఇల్లు సగం మునిగిపోయింది. నా పరుపు కూడా తడిసిపోయింది. ఒరే, ఆ రాళ్ళు తీసి బయటపడైరా, లేకపోతే ఆ నీళ్లు ఒక్క గిన్నెతో తోడి బయటపోయి. చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మో, నేను గిన్నెతో తోడేలోపు మనం చేపలకు ఆహారం అయిపోతాం. అవి చాలా బరువుగా ఉన్నాయమ్మా. నా వల్ల కావట్లేదు. తామరాకు చిరిగిపోతోంది. మనం మునిగిపోతున్నాం. చిచ్చుకాకి గట్టిగా కేకలేస్తూ, ఆ కాపాడండి, కాపాడండి, ఈ టైటానిక్ మునిగిపోతుంది. మహిగారు, తుని, కుహు, నన్ను నా కొడుకుని కాపాడండి. నీళ్లు నా మెడ వరకు వచ్చేసాయి. నాకు ఈత రాదు బాబోయ్. చిచ్చు కేకలు విని అందరూ ఉలిక్కిపడి లేచారు. కుహుబాతు వెంటనే ఈత కొడుతూ చిచ్చు ఇంటి దగ్గరికెళ్ళింది. మహిగ్రద్ద ఆకాశం నుండి కిందకొచ్చాడు. చిచ్చు, భయపడకు, నీళ్లు మింగకు. చిన్నుని నా వీపు మీద ఎక్కి కూర్చోమను, నేను వాడిని తీసుకెళ్తాను. చిన్నుకాకి కుహు వీపు మీద ఎక్కుతూ, అమ్మో, నువ్వు కూడా రా అమ్మా, తొందరగా రా. మహిగ్రద్ద చిచ్చు రెక్కలు పట్టుకొని పైకి లాగుతూ, చిచ్చు, నా కాళ్ళు పట్టుకో. నేను నిన్ను పైకి లాగుతాను. బరువుగా ఉన్నావు. గట్టిగా పట్టుకో, తొందరగా. మహిగ్రద్ద చిచ్చుని గట్టిగా పైకి లాగాడు. చిచ్చుకాకి వణుకుతూ ఏడుస్తూ నీళ్లు కక్కుతూ, అయ్యా, నా ప్యాలెస్ అంతా నీళ్ల పాలైపోయింది. నేను ఎంత కష్టపడి రాళ్ళు మోసానో అంతా వేస్ట్ అయిపోయింది. నా సొంత ప్యాలెస్ కి నేనే సమాధి కట్టాను. తుని పిచ్చుక చిచ్చుని తన ఇంట్లోకి తీసుకుంటూ టవలిస్తూ,
ఏడవకు చిచ్చు, ప్రాణాలు దక్కాయంటే అదే పదిలం. నీళ్ల మీద రాళ్లతో ఇల్లు కడతారా ఎవరైనా? నీ పిచ్చి కాని. అవును చిచ్చు, నువ్వు ఎప్పుడూ అందరికంటే గొప్పగా ఉండాలని అత్యాశ పడతావు. చూసావా, నీ ప్యాలెస్ కాస్త సబ్మెరైన్ అయిపోయింది. ఆ అత్యాశ వల్ల ఇప్పుడు నీ ఇల్లు లేదు, నీ ప్యాలెస్ లేదు. మామూలుగా కట్టుకుంటే ఈ రోజు నువ్వు కూడా హాయిగా నిద్రపోయేదానివి కదా. చిన్ను, నువ్వు భయపడకురా. ఈ రాత్రికి నువ్వు, మీ అమ్మ మా ఇంట్లో పడుకోండి. రేపు ఉదయం మనం ఇంకో కొత్త ఇల్లు కడదాం. మా ఇంట్లో రాళ్ళు లేవులే, భయపడుకో. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని, నన్ను క్షమించండి అదరు. నా అత్యాస, నా గర్వం నన్ను ముంచైపోయింది. మహిగారు, మీరు చెప్పింది వెనక పిచ్చి పని చేశాను. నేచర్ రూల్స్ ని, సైన్స్ ని క్రాస్ చేయకూడదని ఇప్పుడు అర్థమైంది. ఇక జన్మల ప్యాలెస్ల గురించి ఆలోచించను. గుడ్ చిచ్చు, తప్పు తెలుసుకోవడం గొప్ప విషయం. మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే అది మనల్ని ముంచేస్తుంది. అత్యాస ఎప్పటికీ అనర్థమే. ఇప్పుడు అందరూ పడుకోండి. అందరూ చిచ్చుకి సహాయం చేశారు. చిచ్చు, చిన్ను ఆ రాత్రికి చోటు ఇంట్లో పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం అందరూ కలిసి చిచ్చుకి ఒక లైట్ వెయిట్ అందమైన ఇల్లు కట్టించారు. చెరువులో గ్రామం చాలా అందంగా ఉంది. ఈ కథలోని నీతేంటంటే, అత్యాశ ఎప్పటికీ అనర్థం. ప్రకృతి నియమాలను ధిక్కరించి గర్వంతో ప్రవర్తిస్తే చివరికి నష్టమే మిగులుతుంది మరి.